కాటారం మండలంలోని అంకుశపురం గ్రామంలో మాదిగల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏమనగా, అన్నలు మంచిగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకు అన్యాయాలు జరిగిన దాని గురించి ఒక అంశాన్ని మీ ముందు పెడతా. బూడిదపల్లె గ్రామం కల్వాల బాలాజీ అనే ఒక వృద్ధుడు అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్న సమయంలో అక్కడున్న అగ్రవర్ణాల ఇంకోలా వాళ్ళు ఒక అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇల్లును ధ్వంసం చేసి ఆ వృద్ధులను కొట్టి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి 2 సంవత్సరాలు కలిసిన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని ఇంతవరకు రిమాండ్ పంపలేదు. ఎందుకంటే ఇక్కడ మాదిగల అసహనాన్ని పోలీసులు కూడా పరీక్షిస్తాను. ఎందుకంటే ఈరోజు 6వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కాటారాన్ని కంపల్సరీ దిగ్బంధం చేస్తాం. ఎందుకంటే మాకు జరిగిన అన్యాయాన్ని త్వరగా డిఎస్పీ గారు విచారణ చేసి త్వరగా పంపితేనే సరే, లేకపోతే కాటారం మండల కేంద్రాన్ని మేము దిగ్బంధం చేస్తాం. ముసలోళ్లను ఇంత చిత్రహింసలు పెట్టి కొట్టినా కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో మళ్ళీ పట్టించుకునే నాదులు లేదు. అంటే ఇది గ్రామాన తిరుగుకుంటా మాదిగ జాతి, యావత్తు మాదిగ జాతి మాత్రం ఈ సమ్మాన కోసం, ఆ వృద్ధుల కోసం అందరూ ఒక్కరోజు పెట్టి కాటారానికి అంటే మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మన జరిగిన అన్యాయాలు ఒక కల్వాల బాలాజీకి జరిగిందే కాదు, అదే కాకుండా ఇంకా ఈ మండలంలో కానీ ఇతర మండలాల్లో కానీ ఏ దళితుడికి అన్యాయం జరిగినా దాన్ని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకు చెప్తానంటే ఈ మండలాలల్లో ఆడాడ మన ఎస్సీ అట్రాసిటీ కేసులు నీరు గారుతారు కాబట్టి వాటిని నీరు గారగొట్టుకుని ఉండాలంటే, ఈ కల్వాల బాలాజీ వాళ్ళకు న్యాయం జరగాలంటే మనమందరం కలిసికట్టుగా ఒక పోరాట మార్గం ఎంచుకునే తప్ప, లేకపోతే మన మీద దాడులు జరుగుతాయి, రాజకీయంగా వాళ్ళు అణచివేస్తాళ్ళు. అందుకోసమని రాజకీయ చైతన్యం తర్వాత చేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం జాతి కోసం మీరందరూ కలిసికట్టుగా కాటారం వచ్చి ఈ సభను సక్సెస్ చేసుకుంటే మాదిగల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటాం. లేదంటే ఆ మాదిగలకు జరిగే అన్యాయాల మీద ఎవరు ప్రశ్నించలేరు. ఎందుకంటే అలా రాజకీయ పార్టీల కోసం పాకులాడుతూ ఎవరు ప్రశ్నించలేడు. అందుకోసమని గ్రామం ఇక్కడ 24 గ్రామ పంచాయతీలు తిరిగి మాదిగలను చైతన్యం చేసి వాళ్ళను రిమాండ్కు పంపినట్టయితే ఉద్యమాన్ని విరమించుకుంటాం. అదే మీడియా సమావేశం పెట్టి డిఎస్పీ గారు చెప్పాలి. లేకపోతే కాటారాన్ని నువ్వు ఎంత చేసినా దిగ్బంధం మాత్రం కంపల్సరీ చేస్తామని కోరుకుంటూ ఇక్కడికే మేము బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మేము ఎక్కడికంటే ఇప్పుడు బొప్పారం పోవాలి, అక్కడ కూడా సమావేశం పెట్టి మాదిగలను ఐక్యం చేసి వాళ్ళను కాటారం మండల కేంద్రాన్ని తీసుకొచ్చి మందకృష్ణ అత్తాడు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలి, మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. రాబోయే రోజులల్లో రాజకీయ చైతన్యం చేసి కూడా ఈ ప్రధాన పార్టీలను ఓడదెంగే శక్తి కూడా మన దగ్గర ఉందని. ఎందుకంటే ఈ మండలంలో నా జాతి జనాభా ఎక్కువ, నా జాతుల మీద దాడి జరుగుతా అంటే చూస్తూ ఊరుకుంటానికి మేము పిచ్చి ఎన్ని నాయకులం కాదు. మా యువత, మా వాళ్ళు అందరి చైతన్యం చేసుకుని వచ్చి కాటారాన్ని దిగ్బంధం చేస్తామని తెలుపుకుంటూ ముగించుకుంటాను. జై మందకృష్ణ మాదిగ.